ఇజ్రాయెల్ అనేటువంటి దేశము ప్రపంచ పట్ల ఉండకూడదు అనేటువంటి భావన ఇప్పటిది మాత్రమే కాదు. క్రీస్తు పూర్వం కొన్ని సంవత్సరాల క్రితమే, కొన్ని వందల సంవత్సరాల క్రితమే హామాన్ అనేటువంటి వ్యక్తి యూదా జాతి ప్రపంచంలో ఉండటానికి వీలు లేదు. దీన్నే యాంటీ సెమిటిజం అంటారు. యాంటీ సెమిటిజం అంటే యాంటీ సెమిటిజంను కలిగినటువంటి వారు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. ఒక హిట్లర్ మీరు తీసుకున్నా సరే, హిట్లర్కు అదే భావన, యూదులు అనేటువంటి వారి ప్రపంచంలో ఉండకూడదు, దేవుని ప్రజలు ఈ ప్రపంచంలో ఉండకూడదు అని భావించేటువంటి వారిలో హిట్లర్ను మనం చూస్తాం, హామాను మనం చూస్తాం. ఇంకా చాలామంది ఇశ్రాయేలుకి వ్యతిరేకమైనటువంటి అమాలేకులు కావచ్చు, మిద్యానీయులు కావచ్చు, మేయోనీయులు కావచ్చు, ఇంకా ఫిలిస్తీయులు కావచ్చు, వీళ్ళందరూ భావజాలం ఒకటే, యూదులు అనేటువంటి వారి ప్రపంచంలో ఉండకూడదు. ఎందుకు ఉండకూడదో చాలా విషయాలు నేను చెప్పగలను రాత్రికాల సమయంలో. వాస్తవానికి ఒక మతంలో చెప్పబడిన విషయం ఏంటంటే, వారి యొక్క మెస్సయ్య ఇమాం మహదీ అనేటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి రెండోసారి ఈ లోకానికి వచ్చినప్పుడు, ప్రజలను రక్షించడానికి ఈ లోకానికి వచ్చినప్పుడు యూదులు అనేటువంటి వారు ఉంటే ఆయన రాడు అనేటువంటి నమ్మకం వారు ఉంది. అందుని బట్టి చాలామంది మహమ్మదీయుల్లో చాలామంది ఇమాం మహదీ రావాలంటే, మా రక్షకుడు మా మెస్సియా రావాలంటే యూదులు అనేటువంటి వారి ప్రపంచంలో ఉండకూడదు అనేటువంటి భావన. అందుని బట్టి ఈరోజు చాలా టెర్రరిస్ట్ గ్రూప్స్, వారిలో ప్రముఖంగా చెప్పాలంటే హమాస్ అనేటువంటి తీవ్రవాదులు, ఆ తర్వాత హిజ్బుల్లా అనేటువంటి తీవ్రవాదులు, హౌతీ అనేటువంటి తీవ్రవాదులు, వాళ్ళందరూ భావజాలం ఒకటే. రీసెంట్గా మరణించినటువంటి అలీ ఖమేనీ యొక్క సిద్ధాంతం కూడా అదే. యూదులు అనేటువంటి వారి ప్రపంచానికి ఒక క్యాన్సర్ పుండ్లు లాంటి వాళ్ళు ఉంటే ప్రపంచం చెడిపోద్ది, వాళ్ళు చచ్చిపోవాలి, వాళ్ళని చంపేయాలనే ఉద్దేశంతో ఉంటే మరి యూదులు చూస్తూ కూర్చుంటారండి? వారిని చంపేస్తానంటే చంపేయండి అని చెప్తారా? వాళ్ళని రక్షించుకోరా? అందుని బట్టే ఇరాన్ మీద దాడులు చేస్తున్నారు. మనందరికీ అది ఆ జియో పాలిటిక్స్ గురించి కొన్ని విషయాలు మనం అధ్యయనం చేస్తున్నాం.